హలో మూవీ లవర్స్. ఈరోజు చెప్పబోయే మూవీ నేమ్ హత్య. ఈరోజు మనం రివ్యూ చెప్పబోతున్న సినిమా హత్య. ధాన్య బాలకృష్ణ, రవివర్మ, పూజ రామచంద్రన్ ప్రధాన పాత్రలు నడిచిన ఈ సినిమా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్కు సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ అనుభూతిని అందించిందా లేదా అనేది మనం రివ్యూలో చూద్దాం. సో మెయిన్ ప్లాట్. హత్య సినిమా ఒక కథ, యథార్థ సంఘటనల ఆధారంగా సాగే ఫిక్షనల్ ప్రెజెంటేషన్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు స్ఫూర్తితో తెరకెక్కిన ఈ కథలో హత్య దర్యాప్తు మరియు రాజకీయ కోణాల్లో మిళితం చేశారు. కథ ఒక హత్యలో ప్రారంభమవుతుంది, దాన్ని పరీక్షించేందుకు అనేక మలుపులు స్విచ్లతో నడుస్తుంది. సో ధాన్య బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ధాన్య చాలా న్యాయంగా కనిపించింది. ఆమె మూడ్ స్వింగ్ పాత్రలోని ఎమోషనల్ డెప్త్ను బాగా ప్రదర్శించింది. రవివర్మ కీ రోల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. సో పూజ రామచంద్రన్ ఆమె క్యారెక్టర్కు, కథకు ఆసక్తికర మలుపులు తీసుకొచ్చింది. సో సినిమా హైలైట్స్: సౌండ్ ట్రాక్, నేపథ్య సంగీతం సస్పెన్స్ మూమెంట్లో వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ, హత్యాంతర దృశ్యాలు చాలా రియలిస్టిక్గా చూపించారు. సస్పెన్స్ థ్రిల్లర్, హత్య కేసు చుట్టూ నడిచే సస్పెన్స్ కథనాన్ని సరిగ్గా హ్యాండిల్ చేశారు. ప్లస్ పాయింట్స్: ప్రధాన పాత్రల నటన, సస్పెన్స్ చివరిదాకా మెయింటైన్ చేయడం, రియలిస్టిక్ లొకేషన్స్, రియలిస్టిక్ మూమెంట్స్. సో మైనస్ పాయింట్స్: కొన్ని చోట్ల కథ తక్కువ సాగినట్లు అనిపించింది. క్లైమాక్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. సో డైరెక్టర్ కథను సస్పెన్స్ఫుల్గా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ క్రిస్పీగా ఉండాల్సిన అవసరం ఉంది. రచన రియలిస్టిక్ కథనం ఉన్న స్క్రిప్ట్లో కొంత మార్పులు కావాల్సి అనిపించింది. సో రియలిస్టిక్ ఫిక్షన్ థ్రిల్లర్గా చెప్పవచ్చు. హత్య కేసుల ఆధారంగా తెరకెక్కిన కథలంటే ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ధాన్య బాలకృష్ణ, రవివర్మల నటన సినిమాకు మెయిన్ పిల్లర్స్. అయితే కథలోని కొన్ని లూప్ హోల్ ఉన్నప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే వారు దీనిని తప్పకుండా చూడవచ్చు. మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.